సినిమా తీస్తే చరిత్ర సృష్టించాలి. ఆ సినిమా ఒక చరిత్రగా మారాలని ఎప్పుడూ చెప్తుంటాను. మెగాస్టార్ రికార్డుల కోసం ప్రయత్నం చేయరు. ఆయన పేరు మీదే రికార్డులుంటాయి. ఆయన బరిలో దిగితే విధ్వంసమే. అటువంటి విధ్వంసం 2026లో సువర్ణ అక్షరాలతో మెగాస్టార్ పేరు మీద రాసేసుకుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. గూస్ బంప్స్ న్యూస్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారి 5వ రోజుని 2 రికార్డులు బద్దలైపోయి, మొదటిది ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా పిలువబడుతున్న ద డైనోసార్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబు 9 రోజులకు గాను 245 కోట్లు కలెక్ట్ చేస్తే, కేవలం 5 రోజులకే మనశంకర వరప్రసాద్ ఆ రికార్డును బ్రేక్ చేసి 6వ రోజుని 260 కోట్ల బెంచ్ మార్కును సెట్ చేసి నా భూతో నా భవిష్యత్తు నా రికార్డు నెలకొల్పింది. రెండవ గూస్ బంప్ న్యూస్ ఏంటంటే యావత్తు ప్రపంచం ఇండియా వైపు చూసేలా చేసిన ఎస్ఎస్ రాజమౌళి గారు నిర్మించిన త్రిబుల్ ఆర్, ఇద్దరు లెజెండ్లు కలిపి యాక్ట్ చేశారు. అందులోని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, మ్యాన్ ఆఫ్ ద మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన త్రిబుల్ ఆర్ రికార్డు 5వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 13.5 కోట్లు కలెక్ట్ చేస్తే, ద మెగాస్టార్ పవర్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ మనశంకర వరప్రసాద్ 15 కోట్లు కలెక్ట్ చేసి నా భూతో నా భవిష్యత్తు అని ఆయన పేరు మీద 2026 సువర్ణ అక్షరాలతో రాసేసుకుంది. బాస్ బరిలోకి దిగితే బాక్స్ బద్దలవ్వాల్సిందే. ఎమోషన్, ఎలివేషన్, వైబ్రేషన్ ఈ 3 కలిస్తే మెగాస్టార్. మెగా ఫ్యామిలీకి 300 బెంచ్ మార్క్ లేదు అనేది. కానీ ద డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ ఎమోషన్, ఎలివేషన్ కలుపుకొని ఓజీ 305 కోట్లతోని బెంచ్ మార్కును సెట్ చేస్తే, ద మెగాస్టార్ 300 కోట్లే కాదు 400 నుంచి 500 కోట్లు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. కేవలం 6 రోజులకే 261 కోట్లు సంపాదించి 7వ రోజు సండే అడ్వాంటేజ్ అవడం వల్ల డెఫినెట్లీ 40 నుంచి 50 కోట్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంటే టోటల్ ఓవరాల్ 7 days కి 300 నుంచి 310 కోట్లు పోస్టర్ రాబోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ విజృంభణ కొనసాగుతుందని చెప్పాలి. ఈ వారంలో 400 కోట్లు క్రాస్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ వీక్ నుంచి 500 కోట్ల క్లబ్ మార్కు వేట ప్రారంభమవుతుంది. అభిమానులు ఎలా పండగ చేసుకుంటున్నారంటే పూనకంతో ఊగిపోతున్నారు. ఖమ్మం జిల్లా తాళ్ళాడ వెంకట్రామ థియేటర్లో సొక్కవులు చింపేసుకుంటున్నారని ఒక కస్టమర్ అంటే చాలా ఆనందం వేసింది. కుర్చీలు వేసుకుని చూస్తున్నారట వాళ్ళ థియేటర్లో. తండోపు తండాలుగా ట్రాక్టర్ల మీద వెళ్తున్నారు. నిజంగా సంక్రాంతికి వస్తున్నామని మూవీ వెంకటేష్ గారితో తీసిన తర్వాత చాలా మంది ఫ్యామిలీస్ తండోపు తండాలుగా వెళ్ళడం చూసాము. అటువంటి సంక్రాంతి మరలా 2026లో చిరంజీవి గారికి వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే అనిల్ రావుపూడి గారు వెంకటేష్ గారితో తీస్తేనే 303 కోట్లు నేను బెంచ్ మార్కును టచ్ చేయగలిగాను. ఇక మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ బోనంజా బరిలోకి దిగితే విధ్వంసే కదని మెగాస్టార్ని సెలెక్ట్ చేసుకున్నారు. ప్రజలందరూ పండగ చేసుకుంటున్నారు, పూనకంతో ఊగిపోతున్నారు. సీనియర్ సిటిజన్ అంతా పండగ చేసుకోవడం ఇంతవరకు చూడలేదు. వెళ్ళామా సినిమా చూసామా, మెగాస్టార్ సినిమాకి వెళ్ళి డాన్సులు వేస్తూ సీనియర్ సిటిజన్స్ ఆయన పోస్టర్లు ముద్దులు పెట్టుకుంటా కాగితాలు ఇసురుకుంటా ఎంజాయ్ చేస్తుంటే నిజంగా చాలా ఆనందం వేసింది. అలాంటి ఎంజాయ్ కావాలి బాడీకి. ఎప్పుడు బీపీ షుగర్లతో టెన్షన్తో బతికే మన బతుకులకి సంక్రాంతికి వస్తున్న లాంటి సినిమాలు, మనశంకర వరప్రసాద్ లాంటి మూవీస్ మనకు ఖచ్చితంగా రావాలి. మరి ఇది ఇక్కడికే. నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డైలీ గూస్ బంప్స్ కలెక్షన్స్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.